ఈ అబ్బాయి ఇల్లీగల్ యాప్ని ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అవేలు ఇస్తున్నాడు. అసలేంటి నీ ప్రాబ్లం? మమ్మల్ని కెలుక్కోకుండా ఉండలేవా? టీనేజర్స్కి ఏంటి ఇంపార్టెంట్? టీ షర్ట్లు, ఐఫోన్స్, తర్వాత హెడ్ ఫోన్స్. అవి ఆశ చూపించి వీన్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు టీనేజర్స్ని. వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాడు టీనేజరే, చిన్న అబ్బాయే. వాడిని కబడ్డీ ప్లేయర్ చేస్తున్నాడు. మీరు చూసారు ఇన్స్టాగ్రామ్ స్టోరీలోని. వాడిని కబడ్డీ ప్లేయర్ చేసి మిగతా వాళ్ళ తమ్ముళ్ళని మా తమ్ముడిని చంపేశాడు. సొంత మా కజిన్ తమ్ముడిని చంపేశాడు. ఎన్ని దారుణాలు సార్ అంటే ముక్కు పచ్చరాలని పసికొందులు అండి. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. టీనేజర్స్కి ఏంటి ఇష్టం అండి? బైక్లు, రైడ్లు, అవే ఇష్టం కదా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. వాడి పేరు రాజేష్, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి. అది నాకెందుకు చెప్తున్నారు? ఈ లక్ష్మి అనే అకౌంట్ పెట్టి వీడు బెట్టింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆ లక్ష్మి అనే అకౌంట్కి 500 ఇస్తున్నాడు. మీరు చూపించారు చూడండి, ప్రూఫ్లతో సహా చూపించారు. ఇవిగో సార్, శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్. గత గడిచిన 5 సంవత్సరాలుగా మనోడు పత్తి వ్యాపారం అయితే ఇదే. మరి గోకొని తినేటోడి దగ్గర గీక్కొని తిడు వ్యాపారమారా సైతాన్. టెలిగ్రామ్ గ్రూప్ లో ఏంటంటే లెక్క బొక్క ఉండదు, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకున్నోడికి వాడుకున్నంత. పర్మిషన్ ఇచ్చారుగా ప్యాకెట్ స్కామ్లు అన్ని టెలిగ్రామ్ గ్రూప్ లోనే జరుగుతాయి, ఇంకెక్కడ. అందుకే నేను అది వాడను. ₹1 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. అది పక్కన పెట్టండి. సో పక్కన పెట్టి తెలంగాణ, తమిళనాడు బళ్ళు ప్రపంచ దేశాలన్నీ తిరగాలట, అది కోరికట. మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఈ అమ్మ బాబులు సంపాదిస్తే కదా, జనం మీద సంపాదించిన డబ్బులు కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? డబ్బులు ఎక్కడ అంటే బెట్టింగ్ యాప్లు ఉన్నాయి కదా అంటున్నాడు. టూ మచ్ రే, టూ మచ్. వీడికి చూస్తే ఆదాయం లేదు, మరి ఎలాగా? అదే మ్యాజిక్. వీడి మెయిన్ ప్రధాన సోర్స్ ఏంటంటే ఈ టీనేజర్స్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఎవరతనికి కావాల్సింది ఏంటి? మోసపోతున్నారు. అలా ఎన్ని మంది మోసపోయి చచ్చిన వాళ్ళు ఉన్నారు. 18 ఏళ్ళు చిన్న కుర్రోళ్ళన్నా చిచి దేశం నాశనం అయిపోతుందన్న. వైఎస్ సన్నీ యాదవ్కి వాళ్ళ ఫ్రెండ్ చూసుకుంటే ఇద్దరు, ఆ తమిళ అబ్బాయికి చూస్తే అసలు వ్యూసే లేవు. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. అంత అసలు వ్యూసే లేవండి. వివేకంతో ఆలోచించండి. వాటికి ఎంత వస్తాయండి? మహా అయితే ₹3, ₹4 వస్తాయి. నాడేమైనా వాళ్ళ నాన్న ఏమైనా ఆడేమైనా అంటే ఆడు పేదవాడే, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. ఈ ఇద్దరు పేదోళ్ళు కలిసి ప్రపంచం బళ్ళు మీద తిరుగుతారంటే పిచ్చండి ఇది. చచ్చిన చావు బతుకు మీద మీరు తిరుగుతున్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి కర్మ ఊరుకుంటుంది కదా, సస్తారు కదరా. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. అన్ని మందిని చంపి ఆ డబ్బులతో మీరు తిరగడం ఏంటి? సిగ్గులేదురా. నేనంటానంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నవాడు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? ఇదిగోండి 500, ఇదిగో 500, నొక్కండి సావ దొబ్బి వదులుతున్నారు యువతని. అలాగే చెప్పొద్దు, అది తప్పు. వాళ్ళు ఊరుకుంటారా? నీ అమ్మ మా అన్న చెప్తుండే కదా నొక్కేస్తారు. మేము గుద్దుడు కార్యక్రమాలు ఉంటాం. అయ్యో మామూలుగా కాదు, మనోడు 30 కోట్లు సంపాదించారు. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు 1.5 ఇల్లు చెప్తుంది. మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? మనోడి దగ్గర యూట్యూబ్ చూస్తే శూన్యం ఆదాయం. శూన్యం. మనోడు యూట్యూబ్ లో వచ్చిన దానికన్నా బయటకి ఇచ్చిందే 10 రెట్లు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? వ్యూస్ చూస్తే 7,000, 3,000. బైకులు ఇచ్చి అంత స్టేజ్కి వెళ్ళారంటే మరి ఏమనుకున్నారు? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఒరేయ్, నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా? నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది? ఇది ఇంటర్వెల్, ఇంకా క్లైమాక్స్ ఉంది.